తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా వీలైనంత త్వరగా దర్శనం చేయించేలా టీటీడీ సిబ్బంది ఆధునిక సాంకేతికతను వినియోగించింది. వైకుంఠ ఏకాదశి రోజు పక్కా ప్రణాళికతో టీటీడీ చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలను ఇచ్చాయి. రికార్డ్ స్థాయిలో భక్తులు వచ్చినా ఎలాంటి తోపులాట జరగలేదు. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు. టీటీడీ అమలు చేసిన స్లాట్ విధానం సక్సెస్ఫుల్ అయిందని చెబుతున్నారు. సో చాలానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు. ఈసారి భక్తులు ముందుగా ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ సమయానికి రావాలి అనే సమాచారాన్ని భక్తులకు ముందే మెసేజ్లు పంపించింది. ఈ విధానాన్ని వైకుంఠ ఏకాదశి రోజు అమలు చేశారు. రికార్డ్ స్థాయిలో 67,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. మరుసటి రోజు అదే స్థాయిలో భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. 98% మంది భక్తులు తమకు స్లాట్ కేటాయించిన సమయానికే రిపోర్ట్ చేశారు, విచ్ ఇస్ రియల్లీ రికార్డ్ అని చెప్పొచ్చు. దీనివల్ల 4 గంటలకు మించి క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన అవసరం అయితే భక్తులకు రాలేదు. అలాగే చాలా మందికి 1:30 నుంచి 2 గంటల్లోనే దర్శనం పూర్తయింది. 3 వేరు ప్రాంతాల్లో రిపోర్టింగ్ పాయింట్స్ ను ఏర్పాటు చేయడంతో క్యూ లైన్ లో ఇబ్బందులు తలెత్తలేదు. అయితే దర్శనాల నిర్వహణకు సాంకేతికతను జోడించడం వల్లే ఇది సాధ్యమైందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. టికెట్ జారీ దగ్గర నుంచి లగేజ్ డిపాజిట్, బాడీ స్కానింగ్, దర్శనం పూర్తయ్యే వరకు ప్రతి దశను డాష్ బోర్డ్ ద్వారా పర్యవేక్షించారు. సీసీ కెమెరాల ద్వారా రద్దీని అంచనా వేశారు. పోలీసులు, జిల్లా యంత్రాంగంతో పాటు భక్తులు టీటీడీ సూచనలు పాటించడం వల్లే ఇదంతా సక్సెస్ఫుల్ అయిందని వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. జనవరి 2 నుంచి సామాన్య భక్తుల కోసం సర్వదర్శనం ప్రారంభం కాబోతుంది. అయితే ప్రస్తుతం అనుసరించిన క్యూ లైన్ మేనేజ్మెంట్ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.